హలో మా వెల్కమ్ టు కీనో అప్డేట్స్. ఈ వీడియోలో మనం మన డార్లింగ్ అప్కమింగ్ మూవీ లైనప్స్ గురించి ఒక లుక్ వేసేద్దాం అండ్ అలాగే అప్కమింగ్ మూవీ అప్డేట్స్ కూడా వినేద్దాం. అందుకన్నా ముందు నేను చేసే వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మా కంటెంట్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. సచ్ దట్ మాకు తెలుస్తుంది మా వీడియో చూసే ఆడియన్స్ కి ఎలాంటి వీడియోస్ నచ్చుతుంది, ఎలాంటి వీడియోస్ మేము చెయ్యాలి అని చెప్పి. సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలని బూస్టప్ గా అనిపిస్తుంది. ఇప్పుడు డార్లింగ్ మూవీ అప్కమింగ్ లిస్ట్ లో ఫస్ట్ ది అందరూ వెయిట్ చేస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ మూవీ కల్కి, డైరెక్టెడ్ బై నాగ్ అశ్విన్. ఈ మూవీ మేబీ 2 parts గా ఉంటదని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇది 2 parts లేదా 1 part లోనే మూవీ మొత్తం కంప్లీట్ చేస్తారని ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో రూమర్స్ అయితే 2 parts అనేది వినిపిస్తుంది. అండ్ ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ వచ్చి ఈ ఇయర్ 2024 జూన్ 27th రిలీజ్ చేస్తున్నారు అండ్ సెకండ్ పార్ట్ వచ్చి మేబీ నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ చేస్తామని అంటున్నారు. ఆల్రెడీ కల్కి మూవీ నుంచి అశ్వత్థామ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయ్యాయి అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా గ్లిమ్స్ రిలీజ్ చేస్తామని చెప్పి మూవీ టీం అప్డేట్ చేస్తున్నారు. ఈ మూవీలో డార్లింగ్ ప్రభాస్ కల్కిగా కనిపించబోతున్నారు. ఆ భైరవ క్యారెక్టర్ ని ఈ కల్కి క్యారెక్టర్ ని ఎలా లింకప్ చేస్తారో చూడాలి. అండ్ ఇందులో దిశా పట్ అని మెయిన్ రోల్ గా ప్లే చేస్తున్నారు అండ్ కమల్ హాసన్ గారు అండ్ దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్ గా చేస్తారని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో ఈ మూవీ చూసిన తర్వాత మనకు తెలుస్తుంది. రీసెంట్ గా సర్వజ్ఞ కుమార్ కల్కి మూవీ గురించి కొన్ని కీ అప్డేట్స్ ఇచ్చారు. ఆయన ఎవరు మీకు తెలియదు కదా, సో నేను చెప్తా. ఆయన కల్కి మూవీకి అడిషనల్ రైటర్ కింద వర్క్ చేశారు. ఈయన ఈ మూవీ గురించి చెప్పింది ఏంటంటే ఇప్పటి వరకు ఈ టాపిక్ ఎవరు టచ్ చేయలేదని అండ్ ఈ కాన్సెప్ట్ లో తీసిన వాళ్ళు ఎవరు లేరని అండ్ మీరు మూవీ ఎక్స్పెక్ట్ చేయనట్టు ఉంటుందని కూడా ఈయన అన్నారనమాట. సో ఇలాంటి కామెంట్స్ విన్న తర్వాత హైప్ తో చచ్చిపోయేటట్టున్నాను నేనైతే. కమింగ్ టు సెకండ్ మూవీ రాజసాబ్, డైరెక్టెడ్ బై మారుతి. ఈ మూవీలో ప్రభాస్ డార్లింగ్ ప్యూర్ వింటేజ్ లుక్ తో ఉంటారని చెప్పి డైరెక్టర్ మారుతి చాలా సార్లు చెప్పడం జరిగింది. అండ్ ఇందులో మాలవిక మోహనన్, నిధి అగర్వాల్ అండ్ రిద్ది కుమార్ మొత్తం 3 హీరోయిన్స్ ఉండబోతున్నారంట. అండ్ అలాగే వీళ్ళ ముగ్గురుతో పాటు మన డార్లింగ్ ప్రభాస్ తో ఒక స్పెషల్ సాంగ్ కూడా మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ ఈ సాంగ్ డార్లింగ్ ఫ్యాన్స్ తో విజిల్స్ అండ్ డాన్స్ వేయించేలా ఉంటుందని, ఎంటైర్ మూవీకి హైలైట్ ఆఫ్ ది సాంగ్ అవుతుందని చెప్పి డైరెక్టర్ మారుతి చెప్పారు. అండ్ ఈ సాంగ్ కి మ్యూజిక్ కంపోజ్ చేస్తుంది ఎస్ఎస్ తమన్. అండ్ ఈ మూవీ డేట్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు మావా, బట్ రూమర్స్ ప్రకారం 2025 జనవరి సంక్రాంతికి రిలీజ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు రూమర్స్ అయితే వచ్చాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. రాజసాబ్ అప్డేట్స్ ఏమన్నా తెలిస్తే వెంటనే మళ్ళీ వీడియో చేస్తాం. ఈ మూవీ తర్వాత మన డార్లింగ్ నెక్స్ట్ మూవీ స్పిరిట్, డైరెక్టర్ బై సందీప్ రెడ్డి వంగ. పేరు గుర్తుపెట్టుకోండి మా, మర్చిపోవద్దు. ఈ మూవీ మేబీ ఈ ఇయర్ లోనే షూట్ స్టార్ట్ అవ్వచ్చు అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అండ్ ఈ ఇయర్ డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్స్ అనేది స్టార్ట్ చేస్తారంట. మన డార్లింగ్ యాజ్ సూన్ యాజ్ మూవీస్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారని చెప్పి సందీప్ రెడ్డి ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారంట. అండ్ ఈ మూవీలో అందరికీ తెలిసిందే ప్రభాస్ క్యారెక్టర్ అనేది ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సందీప్ తీసిన మూవీస్ లో మెజారిటీ ఆఫ్ హీరోకి ఏ మాదిరి ఎలివేషన్ ఉంటుందో మనకు చాలా బాగా తెలుసు. అండ్ ఆల్రెడీ యానిమల్ మూవీ చూసాం, అలాగే అర్జున్ రెడ్డి చూసాం. ఈ మూవీని ఈ 6 అడుగుల కట్అవుట్ తో ఎలా ఎలివేషన్ ఇస్తారని ఊహిస్తేనే ఊనగాలు వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మూవీ ఫౌజీ. ఈ మూవీ గురించి మాక్సిమం ఎవరికి తెలియకపోవచ్చు, బట్ ఆఫ్టర్ స్పిరిట్ ప్రభాస్ ఈ మూవీ ఒప్పుకున్నారని రీసెంట్ గానే తెలిసింది. సో ఈ మూవీ డైరెక్టర్ వచ్చి హను రాఘపూడి. ఈ మూవీ మైత్రి మేకర్స్ చేస్తున్నారు. ఈ మూవీ అనేది పీరియాడిక్ యాక్షన్ జోనర్ లో చేస్తున్నారని ఒక ఈవెంట్ లో డైరెక్టర్ చెప్పారు. ప్రభాస్ ఈ మూవీలో ఒక సోల్జర్ క్యారెక్టర్ చేయబోతున్నారంట. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి విశాల్ చంద్రశేఖర్. ఎవరికి తెలియని నిజం ఏంటంటే ఈ ఫౌజీ మూవీకి అప్పుడే 3 songs కంపోజ్ కూడా చేశారంట. ఈ విషయం డైరెక్టరే చెప్పారు. ఈ మూవీ వచ్చి సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, మనకి ఫ్రీడమ్ రాకముందు రజాక్ లో ఉంటుందని అన్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ మూవీ కోసం కూడా నేను చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నా, ఏం జరుగుతుందో చూద్దాం. సో ఈ మూవీ లైనప్ చూస్తే డార్లింగ్ 2026 వరకు అసలు ఖాళీ లేదని తెలుస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతేమో. అండ్ మేము చేసిన ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల మా వీడియో చూసే ఆడియన్స్ కి ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి, మేము ఎలాంటి వీడియోస్ చేయాలని మాకు అర్థమవుతుంది. అండ్ అలాగే షేర్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వన్.